ఆరవ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలోని చీకటి మునిపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర ములకల చెరువు, పెదపాలెం, వేపురికోట, బురకాయలకోట, గొల్లపల్లి మీదుగా సాగుతోంది. కాసేపట్లో అంగళ్ళు సెంటర్కు యాత్ర చేరుకోనుంది. పోటెత్తిన ప్రజాభిమానం, ఇసుకేస్తే రాలనంతగా జనం, ఊరూరా గజమాలలతో ఘన స్వాగతం. ఇవి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కనిపిస్తున్న దృశ్యాలు. తమ ఆత్మీయ నేతను చూసేందుకు జనం భారీ ఎత్తున తరలివస్తున్నారు. మా నమ్మకం నువ్వే అంటూ విద్యార్థులు దారి పొడవునా నినాదాలు చేస్తున్నారు. సీఎం జగన్ బస్సు యాత్రలో భాగంగా ప్రజలతో మమేకం అవుతున్నారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటున్నారు. నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. రైట్, గొల్లపల్లి నుంచి అంగళ్ళు చేరుకునే క్రమంలో బస్సు యాత్ర జరుగుతుంది. అక్కడ పరిస్థితి ఏంటో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఉన్నారు, వివరించడానికి మాట్లాడదాం. రాజ్ కుమార్, చెప్పండి. చీకటి మరిపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర అంగళ్ళు కాసేపట్లో చేరుకోనుందని తెలుస్తోంది. ఎలా ఉంది అక్కడ ప్రస్తుత పరిస్థితి? అలాగే వాళ్ళ మదనపల్లిలో బహిరంగ సభ కూడా ఉన్నట్టు చూస్తున్నాం. సో ఏంటి మీరు ఉన్న దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ నౌ హరి, మనం అంగల్లో ఉన్నాం. సో మదనపల్లికి మరి కాస్త దూరంలో, అంటే దాదాపు 8 కిలోమీటర్ల సభా ప్రాంతం దూరంలో మనం ఉన్నాం. సో చూసుకోవచ్చు, మొత్తం ఎక్కడ చూసినా కూడా కిలోమీటర్ల మేర ఈ విధంగానే జనాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి రాక కోసం వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి పూలతో స్వాగతం పలికేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం వీళ్ళతోటి. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే రాబోయే ఎన్నికలు 175 గెలవాలని ఇదే ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కేసులు పెట్టినటువంటి చరిత్ర కూడా అంగల్లో ఉంది. ఇక్కడ గతంలో ఈ ప్రాజెక్టులు కట్టకూడదని నిలిపివేసినటువంటి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా ఉండి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయని ముఖ్యమంత్రి గారిని ఎప్పుడెప్పుడు చూడాలనేటువంటి ఇక్కడ ఆతురంతో కొరబెలకోట మండలంలోని తంబలపల్లి నియోజకవర్గం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. జై జగన్. మీరేమనుకున్నారు? మరి కాసేపల్లి ఇక్కడ రాబోతున్నారు, అన్ని సంక్షేమ పథకాలు మీకు వస్తున్నాయా? ప్రతి ఒక్కటి వస్తున్నాయి. అమ్మ ఒడి వస్తున్నాయి, రైతు భరోసా వస్తుంది. ప్రతి ప్రజలకు చిన్న రైతులకు అందరికీ మా జగన్మోహన్ రెడ్డి ఎన్నో మేలు చేస్తున్నాడు. ఈ గలీజ చంద్రబాబు వచ్చి నాశనం చేస్తున్నాడు పథకాలని. ఇలాంటి దుర్మార్గుల పాలన పోవాలని ఈ అంగళం గ్రామం అంతా చంద్రబాబును ఓడించేదానికి సిద్ధంగా ఉన్నాము. అందరు కలిపి ఒకవైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపే ఉన్నారు కదా. సింగల్ గా వస్తుంది గుంపు సింహం. జగన్మోహన్ రెడ్డి సింహం గా సింగల్ గా వస్తుంటాడు సింహం. ఇప్పుడు సంక్షేమ పథకాలు నేనేదో ఇస్తా అని చెప్పేసి చంద్రబాబు ఉపన్యాసాలు ఇస్తున్నాడు కదా, వస్తా. యూత్ ఏం కోరుకుంటారు? ఇంటికి 6 లక్షల డబ్బులు సీట్లు గెలుస్తాయనుకుంటున్నారు. 175 మేమంతా సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరికి వస్తున్నారు. మీరంతా సిద్ధమేనా? మీరు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి కాసేపల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు కదా. జగన్ అంటే మాకు ప్రాణం అండి. జగన్కి 100 మంది వాలంటీర్ల వ్యవస్థను కూడా రద్దు చేసేదానికి ప్రయత్నం చేసినారు. వాలంటీర్ల గోడు కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగులుకుంటుందని, ఆ పాపం వల్ల వీళ్ళంతా పరారైపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రైట్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మరి కాసేపట్లో రాబోతున్నారు. సో సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా? ఎట్లా ఉంది? ఇంత ఎండలో ఉన్నారు కదా సార్. మేము జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం మాకు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రుణమాఫీ చేసినాడు కానీ ఈ చంద్రబాబు చేయడు. వాని మాటలు కల్లుబుల్లి మాటలు చెప్తాను చంద్రబాబు నాయుడు, కానీ చేయడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మేము మళ్ళా రాబోయే 15 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం. రాబోయే 15 ఏళ్ళు సీఎం. వాలంటీర్లు వద్దు, సంక్షేమ పథకాలు ఇవ్వద్దు అని చెప్తున్నాడు. నేనేమో ఇస్తా అని చెప్తున్నాడు. వాలంటీర్లు ఇవ్వకపోవడం వల్ల పాపం ఇవాళ అవ్వతాతలు ఎంత మంది ఈ ఎండలో ఉన్నారు సార్. వాళ్ళ గోడు గుట్టుకుంటుంది సార్. వీళ్ళకు వాని గోడు అవ్వతాతల గోడు చంద్రబాబు నాయుడు గుట్టుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చల్లగా ఉంటాడు. రాబోయే ఎన్నికల్లో 15 పాపం ఎవరిది? ఆపేసిన పాపం చంద్రబాబు నాయుడుది. రాబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ 15 ఏళ్ళు సీఎం జగన్మోహన్. సైకిల్ ఎక్కడ ఉంటుంది? గాజు ఎక్కడ ఉంటుంది? సైకిల్ ఎక్కడ ఉంటుంది? గాజు ఎక్కడ పెడతారు? సైకిల్ ఇంటి ముందు ఉంటుంది, గాజు బాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సైకిల్ లేదు. ఏం కోరుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు మరి కాసేపట్లో.
రాబోతుంది. చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఇక్కడి నుంచి మా వైఫ్ అక్కడి నుంచి గంట నుంచి వెయిట్ చేస్తుంది. తను కూడా చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా లీవ్లు పెట్టుకుని మరి జగన్మోహన్ చూడడానికి చాలా దూరం నుంచి వచ్చాము. జై జగన్. మేము ఇటుపక్క 5 కిలోమీటర్ల నుంచి వచ్చాము. ఇటుపక్క అంతలక్క బ్లాక్ అయిపోయింది, నడుచుకుంటూ వచ్చాము. జై జగన్. చూస్తున్నాం ఎక్కడికి పోయినా ఒకటే నినాదం, ఒకటే విధంగా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎక్కడ చూసినా కూడా కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో రాబోతున్నారు. సో ఎర్రటి ఎండ ఉంది ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రాబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఆయన ఇక్కడికి రావడము, తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించి ఏం చెప్తారు? మాకు ఒక పండగ వాతావరణం లాగా ఉంది మా జగనన్న రావడము. అదే విధంగా జగనన్న పరిపాలన ఇది చూసి యావత్ భారతదేశం మా జగనన్నని ఫాలో కావాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జగనన్న కార్యకర్తగా నేను పనిచేయడము నాకు చాలా గర్వకారణంగా ఉంది. అదే విధంగా అక్కడ మా జగనన్న చెప్పడం, ఇక్కడ మా దోర్గనాథ్ రెడ్డి అన్న పరిపాలన ఇంకా మనకు చెప్పలేనంత పండుగ వాతావరణం లాగా ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. పండుగ వాతావరణం చెప్తున్నారు. ఒకవైపు ఎండ ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఒక పండుగ వాతావరణం చెప్తారు. మీరేం చెప్తారు? మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాబోతున్నారు. ఎట్లా ఉంది ఉత్సాహం? జగన్మోహన్ రెడ్డి దేవుడు ఓకే, కానీ వాళ్ళ సింగల్ సినిమా వస్తుంది. జై జగన్ జై జగన్ ఓకే. అమ్మఒడి కానీ పిల్లల చదువులు కానీ బాగు దేవుడు, ఆయన దేవుడు. రాష్ట్రంలో మన ప్రపంచంలో ఎవరు అట్లా చేయాల, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చేయాల. రేపు జగన్ అంటే జగన్ కోసము మా ప్రారంభిస్తాం. సో మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి? ఎట్లాంటి స్వాగతం పలకబోతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి? ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పినన్ని వాగ్దానాలన్నీ నవరత్నాలన్నీ కరెక్ట్గా చేసినాడు, చేసి చూపించినాడు. ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇచ్చే పింఛన్లు కూడా ఆపినాడు, ఇష్ట ఆర్డర్ చేసినాడు. జనాలు ఈరోజు నమ్మే స్థితిలో లేరు. మీరంతా సిద్ధంగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఏం చెప్పాలనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. సార్ అందరికీ నమస్కారము, టీవీ ఛానల్కి, పోలీస్ గారికి అందరికీ నమస్కారము. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారము. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది మంచి పనులు చేస్తున్నారు. మంచి పనులు చూద్దాం. సో చాలా మంది ఉన్నారు. సో దాదాపుగా ఒకవైపు ఎర్రటి ఎండ కనబడుతోంది, మరొక వైపు కొంతమంది లేడీస్ తో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీళ్ళంతా కూడా పూలు పట్టుకున్నారు. నువ్వు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అమ్మా? జగన్ మామయ్య కోసం. ఎందుకు నీకు అంత ఇష్టం? జగన్ మాకి అమ్మఒడి ఇంకా ఎన్నో పథకాలు అందిస్తున్నారు. అందుని బట్టి నేను జగన్ మామయ్య. స్కూల్స్ ఎలా మారిపోయామ్మా? స్కూల్స్ మారిపోయా? ఇంగ్లీష్ మీడియం అంతా బాగుంది అంకుల్, బాగుంది. ఎలా స్వాగతం పలుకుతున్నావు? పూలు పట్టుకున్నావు. మీరమ్మా ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. జగన్ పాలన వెరీ సూపర్. ఆయనకు మేము ఒక సైనికుల వలె గెలిపిస్తామని నమ్మకంతో. మహిళలకు ఒక రక్షణ కల్పిస్తూ ఒక భరోసా ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, పిల్లలకి ఇస్తున్నాడు, తర్వాత మీకు కావాల్సిన ఇల్లు సదుపాయం కూడా కల్పించాడు కదా. ఎట్లా అనిపిస్తుంది మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఈ ప్రాంతంలోకి రావడం? ఖచ్చితంగా జగనన్న ఉంటేనే మహిళలకి సురక్ష. ఆయన వల్లే మహిళలు ధైర్యంగా తిరగలుగుతున్నాం. ఆయన వల్లే ఈ రోజు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఖచ్చితంగా జగనన్న పాలన కావాలి. ఈ ఎండ కూడా మాకు అవసరం లేదు, ఈ క్యాంప్ కూడా అవసరం లేదు, ఎండే కనపడలేదు. ఆయన కోసమే మా ఆరాటం. ఆయన చూసుకుంటే చాలు అని ఆశతో ఎదురు చూస్తున్నాం. చెప్పండి అమ్మా, మరి కాసేపు రాబోతున్నారు. సార్ పెట్టే ఎన్నో సంక్షేమ పథకాలు మళ్ళీ రెండోసారి విజయానికి కారణమైన మళ్ళీ మేము రెండోసారి అవకాశం సీఎం చేయలేదు. జగన్ రావాలనేసి చాలా కష్టపడుతున్నాము. చంద్రబాబు నాయుడు అది చెప్తున్నాడు అమ్మా, నేను ఇస్తాను ఆయన కంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు, వాలంటీర్లు వద్దు అంటున్నాడు. అన్న ఆయన ఏమి ఇచ్చాడో ఆయనకే తెలుసు. నమ్ముతారా? ఎవరు నమ్మరన్నా. అవకాశం చెప్తాడు, మాటలు చెప్తాడంతే, ఏమి చేయడు. జగన్ అని చెప్పినవన్నీ తొందర కరెక్ట్ గా చేస్తాడు. ఏంటి కూడా ఏంటి వాడు చెప్పేటివన్నీ వేస్ట్, శుద్ధ వేస్ట్. వాడు చెప్పినా చేయడు. ఎందుకు వాడికి వేసేది ఏమో జగన్ అన్న. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటమ్మా? ఏంది వాడు 3 పెళ్లిళ్ళు చేసుకొని వాడి పెండ్లాలే సకరంగా చూసుకోలేడు. వాడెందుకు? వాడి పెండ్లాలే సకరంగా చూసుకోలేడు. వాడెందుకు? రాజకీయానికి సిద్ధమా? సో మీరంతా సిద్ధమా? ఇది
ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ హరి. సో ఆల్మోస్ట్ మరి కాసేపట్లో అంగళ్ళు ప్రాంతానికి రాబోతున్నారు. సో ఇక్కడంతా జనం అంతా కూడా దాదాపుగా ఎర్రటెడ్డలో కూడా వెయిట్ చేస్తున్నారు. పూలతో స్వాగతం పలికేందుకు వీరంతా సిద్ధం, మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నారు హరి. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన మనమే తిప్పని నైజం మాటిస్తే తప్పని శౌర్యం తల తెగిన ధర్మం కోసం వెనకాడని యోధుడు నీవు కులమత భేదం లేక సామాజిక న్యాయంతోనే నవ సమాజ స్థాపన చేసి నవ్యాంధ్రక మార్చావు సాయం చేరని గడపే లేదు ఇంటి ఇంటికి పండుగ నేడు మరలా నువ్వే ముఖ్యమంత్రి అవ్వగా సాయం చేరని గడపే లేదు ఇంటి ఇంటికి పండుగ నేడు మరలా నువ్వే ముఖ్యమంత్రి అవ్వగా